వెల్కమ్ టు 19 అండి. నేను బ్రహ్మనాయుడు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మెల్లగా ఊపందుకుంటున్న చర్చ. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తూ ఉంది. ఈ 18 నెలల కాలంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళలో సగానికి పైగానే వారి ప్లేస్లో కొత్త వారు రాబోతున్నారంట. అంటే గత ప్రభుత్వం చూస్తే 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు దాదాపు 80% మంది మంత్రుల్ని తొలగించి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అంటే సాధారణంగా అందరికీ మంత్రి చేయాలని ఆశ ఉంటుంది. సో కీలకమైన నేతలకి, కాబట్టి వారి ప్లేస్లో మరికొందరికి స్థానం ఇచ్చారు. సో బొత్స సత్యనారాయణ గారు లాంటి బలమైన నేతల్ని కదిలించలేకపోయారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళని ఎవరిని కదిలించలేకపోయారు ఆయన. ఇకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం అలా కాదు. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ. సరే, బీజేపీ ప్రభావం ప్రాబల్యం ఆంధ్రప్రదేశ్లో తక్కువేననుకోండి. అనుకోండి. అయినప్పటికీ కూడా ఢిల్లీ రాజకీయాల్లో మరి బీజేపీ 2014 నుంచి చక్రం తిప్పుతుంది కాబట్టి సో తప్పనిసరి పరిస్థితుల్లో వారికి అవకాశం ఇవ్వాల్సిందే, వారికి ఓట్ బ్యాంక్ ఉన్నా లేకపోయినా. సరే, వారి అంశం పక్కన పెడితే టీడీపీ, జనసేన ఈ 2 కీలకమైనటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వంలో. ఇక జనసేన నుంచి కేవలం 3 మాత్రమే ఉన్నారు మంత్రివర్గంలో. పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు. సో బీజేపీ నుంచి కేవలం సత్యకుమార్ యాదవ్ గారు మాత్రమే ఉన్నారు. ఇక రిమైనింగ్ అందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారే. ఇప్పుడు 18 నెలలు కావస్తూ ఉంది. మరి ఏడాది ఉన్నారంటే మరి ఇంకొక 8 నెలలు ఆ సమయం. సో ఇంకొక 7-8 నెలలకి కొత్త మంత్రులు రాబోతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు, ఆశావాహులు విపరీతంగా ఉన్నారు. మరి వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి, లేకపోతే పరిస్థితి చేతులు దాడుతుంది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ గారు లాంటి నాయకులకి అవకాశం ఇవ్వాలని, కమ్మ సామాజిక వర్గం నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, సో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి మరికొందరికి అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చూస్తే చాలా వరకు కొత్త వాళ్ళకే మంత్రులుగా అవకాశం ఇచ్చారు. సో జనసేన పార్టీ 3 పవన్ కళ్యాణ్ గారితో కలిపి 3 కూడా కొత్త వాళ్ళే. సరే, పార్టీ అధినేత అంశం పక్కన పెడితే, ఎందుకంటే పార్టీ అధినేత ఖచ్చితంగా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు. మరి వీళ్ళిద్దరిని ఉంచి వీరితో పాటు మరో 1 లేదా 2 స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ నాగబాబు గారికి ఇస్తామన్నారు. నాగబాబు గారి కనుక ఇవ్వకపోతే ఆయన రాజ్యసభకు పంపేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే 2026 జూలై నాటికి కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సో కాబట్టి నాగబాబు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో కాకుండా అక్కడ రాజ్యసభలో ఆయన్ని పంపిస్తే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో జనసేన పార్టీ తరపు నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మంత్రివర్గంలో అవకాశం రావచ్చు. సో ఆల్రెడీ ఇప్పటికే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది ఆయన సామాజిక వర్గంలో, ఆయన పార్టీలో. సో పవన్ కళ్యాణ్ గారే జనసేన బాహుబలి అని చెప్పేసి ఆయన కీర్తించారు. ఎక్కడే సమస్య వచ్చినా ముందుంటారు పవన్ కళ్యాణ్ గారు, లేక తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి మనస్తత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్త ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా ఫోన్ ఎత్తి వారి సమస్యకి పరిష్కారం చూపేటువంటి ఒకే ఒక్క నాయకుడు జనసేన పార్టీలో ఎవరు ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే. మిగతా వాళ్ళు ఆ సాహసం చేయలేరు, చేసే శక్తి లేదు. చేయాలనుకున్నా వారికి పరిస్థితులు కూడా సహకరించు. సో కాబట్టి జనసేనలో నాగబాబు గారిని కనుక రాజ్యసభకు పంపితే జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి క్యాబినెట్లోకి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, పితాని సత్యనారాయణ గారు, సో ఇలాంటి వారికి తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు గారి ప్లేస్లో నిమ్మకాయల చినరాజప్ప గారికి అవకాశం కల్పిస్తారనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఈ విధంగా అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించి మంత్రివర్గంలో కీలకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండబోతూ ఉన్నాయి అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఎందుకంటే అసంతృప్తుల్ని ఖచ్చితంగా సంతృప్తి చెందించాల్సినటువంటి అవసరం పార్టీ అధిష్టానం అనుకుంటుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చాలామంది అసంతృప్తి ఉన్నారు. దేవినేని ఉమా గారు, వంగవీటి రాధా గారు, పిఠాపురం వర్మ గారు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఇక చెప్పుకుంటా పోతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు, మరి గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, మరి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అసంతృప్తులు. వీళ్ళందరికీ మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళలో సగం మందికి హామీ ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారికి కూటమిలో మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తేనే ఆయన చిరకాల ప్రత్యర్థిగా భావించిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. గోరంట్ల బుచ్చే చౌదరి గారికి చాలా సీనియర్, ఆయనకు మరి మంత్రిగా అవకాశం లభించలేదు. ఆయన పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. సో పిఠాపురం వర్మ గారికి మండలిలో తీసుకొని ఇంకా గొప్పగా ఆయనకు అవకాశం ఇస్తాం అని చెప్పారు. ఆయన కూడా మంత్రి పదవి ఏదో ఇస్తారని ఆయన ఆశ పెట్టుకున్నట్టున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు మరి ఆయన గత 2014-19 ప్రభుత్వంలో కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. మరి ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఆయనకు అసలు సీటే లేదు మొన్న ఎన్నికల్లో. అదేవిధంగా వంగవీటి రాధా గారు, సన్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగారావు గారు, మరి ఆయన కాపు సామాజిక వర్గానికి ఒక బ్రాండ్ ఐకాన్గా ఉన్నారు. ఆయన ఆ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తితో ఉంది. వాళ్ళ నాయకుడు కుమారుడికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని. మరి ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇంకా ఎమ్మెల్సీగా కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామందికి అసంతృప్తులు ఉన్నారు. ఆ అసంతృప్తులను సంతృప్తి పరచాలి అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళల్లో 70-80% మంత్రుల్ని రీప్లేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కూటమి పార్టీలకి ఏర్పడింది. ఇక జనసేన పార్టీలు చూస్తే ఎస్సీ సామాజిక వర్గానికి ఎక్కడా అవకాశం లేదు కాబట్టి ఆ సామాజిక వర్గాల నుంచి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు, మరి వారిలో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. వారికి ఎవరికైనా అవకాశం ఇస్తే ఒకరిని తీయాల్సిన పరిస్థితి. మరి తీస్తారా లేకపోతే ఎక్స్ట్రా యాడ్ చేస్తారా క్వశ్చన్ మార్క్. సో ఆ ఎపిసోడ్ కూడా, ఆ చర్చ కూడా నడుస్తుంది. సో కాబట్టి మంత్రివర్గ విస్తరణ అనేది చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి. కొరకరాని కొయ్యగా మారిందని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సింగిల్ ఒకటే డెసిషన్. ఆయన హేమాహేమీలు కూడా పక్కన పెట్టేశారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళకే 2.5 సంవత్సరం తర్వాత తీస్తారు. ఆయన కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో కాబట్టి ఆయన సింగిల్ డెసిషన్ అక్కడ. ఇక్కడ పరిస్థితి అది కాదు. ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మాట్లాడుకోవాలి. మళ్ళీ బీజేపీ అధినాయకత్వంతో సంప్రదింపులు జరపాలి. వాళ్ళ రికమెండేషన్లు ఉంటాయి, పైనుంచి ఢిల్లీ నుంచి వాళ్ళ రెఫరెన్స్లు ఉంటాయి. సో ఇవన్నీ చాలా సమస్యలు. మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి అంటే పాత వాళ్ళని తీయాలి. ఎవరిని తీయాలి? సామాజిక సమీకరణాలు బేస్ చేసుకునే తీయాలి. ఇప్పుడు రేపు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి జనసేనలో అవకాశం ఇస్తే జనసేన నుంచి కందుల దుర్గేష్ గారిని తీసి ఇవ్వాలా అనేది అక్కడ ఒక పారామీటర్. సో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తే జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ గారికో లేకపోతే రాజోల్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారికో వాళ్ళిద్దరిలోనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా పనిచేసి ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇంకొకరిని తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జనసేనకు ఒక క్యాబినెట్ ఉంది కాబట్టి. సో అలా తీసుకోవాలి అని అనుకుంటే నాగబాబు గారిని రాజ్యసభకు పంపాలి. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొత్త వారికి లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటికి ఓసీ సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి ఇవ్వడం కుదరదు. అక్కడ ముందు ప్రయారిటీ నాగబాబు గారు. సో నాగబాబు గారికి ప్రయారిటీ ఇస్తే వీళ్ళందరికీ ఉండదు. ఇంకా నాగబాబు గారిని రాజ్యసభకు పంపించి, ఎందుకంటే 2026 జూలై నాటికి రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఆ రాజ్యసభకు పంపిస్తే ఆ బెర్త్లో ఎవరినో ఒకరిని రీప్లేస్ చేస్తారు. ఇద్దరినైనా రీప్లేస్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ జనసేనకు ఒక బెర్త్ ఉంది కాబట్టి ఆ బెర్త్లో రిజర్వ్డ్ ఎమ్మెల్యేలకు ఒకరికి అవకాశం ఇచ్చి అటు కందుల దుర్గేష్ గారి ప్లేస్లో బొలిశెట్టి గారికి అవకాశం ఇవ్వచ్చు. అలా ఏదైనా జరగవచ్చు. కానీ నాదెళ్ల మనోహర్ గారు బెర్త్కు మాత్రం ఎలాంటి డోకా అయితే లేదు. ఎందుకంటే ఆయన సామాజిక వర్గాన్ని రిప్లేస్ చేసే పరిస్థితి ఇంకెవరు లేరు కాబట్టి జనసేన పార్టీలో. సో మరి మహిళా ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వాలి అంటే లోకమాధవి గారు ఉన్నారు. కానీ ఆవిడికి అవకాశం ఇచ్చే పరిస్థితులు అసలు కనిపించట్లేదు ఎక్కడ కూడా. సో కాబట్టి ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. మంత్రివర్గం మళ్ళీ ఎక్స్పాన్షన్ చేయాలన్నా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని బయటికి పంపాలన్నా చాలా కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది. సో మొత్తానికైతే ఖచ్చితంగా మరొక 7-8 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరిగి తీరుతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో అయితే బలంగా ఉంది. ఎందుకంటే జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసంతృప్తులు అందరూ కూడా మరి ఖచ్చితంగా అసంతృప్తి కనుక తారాస్థాయికి చేరితే కూటమి ప్రభుత్వానికే అది దెబ్బగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కొత్త వారికి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది అయితే ఖచ్చితంగా ఆ చర్చ జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.